సూపర్ అమీ అండ్ సూపర్ టేస్టీ సూపర్ స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. మనకి అప్పటికప్పుడు సింపుల్ గా చేసేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇక్కడ ఒక బౌల్లోకి కొంచెం పసుపు, సరిపడా కారం, సరిపడా సాల్ట్, అదేవిధంగా కొంచెం కొత్తిమీర వేసుకుని వాటర్తో ఫస్ట్ అన్ని మిక్స్ చేసుకుంటున్నానండి. అలా వాటర్తో మిక్స్ చేయడం వల్ల ఏంటంటే అన్ని పర్ఫెక్ట్ గా మిక్స్ అవుతాయండి. నేను ఇక్కడ 5 ఎగ్స్ యూజ్ చేశాను అనమాట. వాటిని వేసేసుకుని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా బీట్ చేసేసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని దాంట్లో గరం మసాలా దినుసులన్నీ వేసేసుకుంటాము. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జాపత్రి, అదేవిధంగా దాల్చిన చెక్క, ఒక 5 వరకు లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలాచి, మరాఠీ మొగ్గ, 1 టీ స్పూన్ వరకు షాజీరా, అదేవిధంగా జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసేసుకుని చీలికల్లా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ యాడ్ చేస్తాను. అదేవిధంగా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి, ఒక 6-7. తర్వాత ఒక పెద్ద క్యారెట్ ని చిన్న ముక్కల్లా తరుక్కుని యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము. సాల్ట్ చూసుకుని వేసుకోండి, బికాజ్ ఎగ్ మిక్చర్ లో కూడా మనం యాడ్ చేసుకున్నాం కదా. ఇక తర్వాత కొంచెం కారం 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటామండి. ఈ మూమెంట్ లో మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 1/2 టీ స్పూన్ అంతా యాడ్ చేసుకున్నానండి. ఫ్లేవర్ బాగుంటుంది. అట్లా గ్యాప్ వచ్చేలా చేసుకుని మనం కలుపుకున్నటువంటి ఎగ్ మిక్చర్ ని వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసుకుంటూ దాన్ని ఫ్రై అవనిస్తాం అనమాట. ఈ లోపు రైస్ బాయిల్ చేసి పెట్టేసుకుంటామండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ ని బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది చక్కగా వేగుతూ ఉందండి. దీన్ని కలుపుకుంటూ మనం పొడి పొడిగా చేసేసుకుంటాం అనమాట. ఇంక ఇది రెడీగా ఉంది. దీంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం బాయిల్ చేసుకున్నటువంటి రైస్ ని యాడ్ చేసేసుకుంటాం అనమాట. ఈ మూమెంట్ లో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుంటామండి. ఇప్పుడు ఆ రైస్ లోకి ఇవన్నీ కలిసేలాగా చక్కగా మనము కలుపుకుంటాం అనమాట. కొంచెం సున్నితంగా ఇంక ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక్క 2 నిమిషాల పాటు ఆ సెగ మీద ఉంచుకుంటే అద్భుతమైన రుచితో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్ లో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.